అధికార వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? అందుకే టీడీపీ ఎమ్మెల్యేని ఓటింగ్కు ఎలా దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఏపీ రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్న వారికైనా ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయి. 3 ఏళ్ల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం పెద్ద చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. 3 ఏళ్ల కిందట చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 ఫిబ్రవరి 12న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. కానీ అప్పట్లో రాజీనామాను ఆమోదించలేదు. అసెంబ్లీకి కూడా గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. అప్పుడు స్వయంగా స్పీకర్ ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే స్పీకర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మరో నెల రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా రాజీనామాను ఆమోదించి గెజిట్ విడుదల చేశారు. ఇన్నాళ్ల తర్వాత రాజీనామాను ఆమోదించడానికి కారణమేంటి అంటే రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడమే అనే సమాధానం వినిపిస్తోంది. మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 3 రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం 3కు 3 సీట్లు వైసీపీకే దక్కుతాయి. కానీ టికెట్ నిరాకరించిన వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ టచ్ లోకి వెళ్లారనే టాక్ వినిపిస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి 1 సీటు చేజారిపోవడం ఖాయమంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్ కొత్త వ్యూహానికి తెరతీసిందని అంటున్నారు. ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ప్రస్తుతం వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీ నుంచి గెలుపొందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సన్నిహితంగా ఉంటూ ఉండడంతో జగన్ పార్టీకి అనుకూలంగా వారి నుంచి ఓట్లు పడే అవకాశం లేదు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి ఓటు వేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. అందుకే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం లేదంటున్నారు. ఆ లెక్కను చూస్తే వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గనుంది. అటు టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో గంటా రాజీనామాను ఆమోదించారు. మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం వైసీపీలో చేరారు. టీడీపీకి 1 రాజ్యసభ సీటు దక్కాలంటే మరో 26 మంది ఎమ్మెల్యేలు కావాలి. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధినేత జగన్ టికెట్లు నిరాకరించడంతో వారంతా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల ప్రక్షాళనలో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ మళ్లీ పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే వైసీపీకి షాక్. అందుకే టీడీపీ బలాన్ని తగ్గించడానికే గంటా రాజీనామాను ఆమోదించారని తెలుస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గతంలో తన రాజీనామా ఆమోదించాలంటూ న్యాయ పోరాటం చేసిన గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.